28వ సర్గము. శుకుడు రావణునితో, హనుమంతుడు, రామలక్ష్మణులు, విభీషణుడు, సుగ్రీవుడు మున్నగువారి బలపరాక్రమములను గూర్చి విపులముగా వివరించుట, సందర్భానుసారముగా భారతీయ సంఖ్యామానమును గూర్చి విపులీకరించుట. సారణుడు పలికిన విషయములను విన్నపిమ్మట శుకుడు ఆ వివరణ సమగ్రముగా లేదని తలంచెను. వెంటనే అతడు తన చేతి వ్రేలితో నిర్దేశించి చూపుచూ, శ్రీరాముని పక్షమునందలి వీరులను గూర్చి రావణునితో ఇట్లు చెప్పదొడంగెను. రాజా, శత్రుపక్షమునందలి మహావీరులను ఒక్కసారి పరికించి చూడుము. వారు మదపుటేనుగులవలే దృఢకాయులు, వారి శరీరములు గంగాతీరమునందలి వటవృక్షములవలే విశాలములైనవి, హిమత్పర్వత ప్రాంతమునందలి మద్దిచెట్ల రీతిగా ఉన్నతములైనవి. వారు మిగుల పరాక్రమశాలురు, కామరూపులు, దైత్యదానవులవలే మిక్కిలి బలవంతులు, యుద్ధమున దేవతలవలే పరాక్రమింపగలరు. కావున వారిని ఎదుర్కొనుట అసాధ్యము. ప్రభూ, ఇదిగో మనకు ఎదురుగా కోట్ల కొలదిగా అను ఈ సంఖ్యామానమును గూర్చి 28వ సర్గమునందే 33 నుండి 38వ శ్లోకము వరకు తెలుపబడినది. అసంఖ్యాకముగా గల వానరవీరులు సుగ్రీవుని సచివులు, కిష్కింధానగరవాసులు. ఈ కామరూపులు దేవతల, గంధర్వుల అంశలతో జన్మించిరి. అదిగో అచట కనబడుచున్న ఆ యువకులు ఇద్దరును మైందుడు, ద్వివిధుడు. వారి స్వరూపములు దివ్యములు. రణరంగమున వారు సాటిలేనివారు. బ్రహ్మ యొక్క అనుగ్రహమున వారు అమృతమును సేవించిరి. వారు లంకపై దెబ్బతీయుటకు ఉవ్విళ్ళూరుచున్నారు. ఇచట మదపుటేనుగువలె ఓపుచున్న ఈ మహావీరుడు హనుమంతుడు. ఈ కపివీరుడు కుపితుడైనచో తన ప్రభావముచే సముద్రమును సైతమో అతలాకుతలము గావింపగలడు. ఇంతకుముందు లంకకు వచ్చి సీతాదేవితో మాట్లాడినవాడు ఇతడే. అప్పుడు నీ సభకు రాగా ఇతనిని మనము చూచియుంటిమి. అతడే ఇప్పుడు మరల వచ్చినాడు. హనుమంతుడు అను పేరుతో వాసికెక్కిన ఈ వీరుడు కేసరి కుమారుడు. వాయుదేవుని వరమువలన పుట్టినందున ఇతనిని మారుతి అనియు అందురు. ఇదివరలో సముద్రమును లంఘించి వచ్చినవాడితడే. కామరూపియైన ఈ వానరోత్తముని యొక్క ఆకృతి అద్భుతమైనది, బలమైనది. అన్ని దిశలకును సర్వతః సంచరింపగల వాయుదేవునివలే ఈయన వేగగమనమును ఎవ్వరునూ నివారింపజాలరు. బాలుడుగా ఉన్నప్పుడే ఇతడు ఉదయించుచున్న సూర్యుని జూచి పండుగా భ్రమపడి, ఈ సూర్యుని భక్షించిననేగాని నా ఆకలి తీరదు అని తన మనస్సున తలపోసెను. పిమ్మట బలదర్పితుడైన ఇతడు 3000 యోజనముల దూరము ఆకాశమునకు ఎగిరెను. దేవతలకును, మహర్షులకును, దానవులకును చేరుటకు శక్యముగాని ఆ సూర్యదేవుని సమీపింపకయే ఇతడు ఉదయగిరిపై పడిపోయెను. అప్పుడు ఒక రాతిని కొట్టుకునుట వలన ఇతని ఒక హనువు, దవడ దెబ్బతినెను. అంతటి దెబ్బకును తట్టుకొనెన హనువులు గల వాడగుట వలన ఈయనకు హనుమంతుడు అను ఈ పేరు ఏర్పడెను. ఆప్తుల సాహచర్యము వలన ఈ వానరోత్తముని వృత్తాంతమును తెలిసికొనగల్గితిని. ఇతని బల, రూప, ప్రభావములు వర్ణనాతీతములు. ఇతడు తన బలపరాక్రమములచే తానొక్కడుగానే ఈ లంకను నాశమొనర్చుటకు కుతూహలపడుచున్నాడు. యశ్చేషో నంతరః శూరః శ్యామః పద్మనిభేక్షణః ఇక్ష్వాకూనామతిరథో లోకే విఖ్యాతపౌరుషః యస్మిన్న చలతే ధర్మో యో ధర్మం నాతివర్తతే యో గ్రామమస్త్రం వేదాంశ్చ వేదవిదాం వరః యో భింద్యాద్గగనం బాణైః పర్వతా నపి దారయేతాయ్ యస్య మృత్యోరివ క్రోధః శక్రస్యేవ పరాక్రమః యస్య భార్యా జనస్థానాత్ సీతా చాపహృతా త్వయా స ఏష రామస్త్వాం యోద్ధుం రాజన్ సమభివర్తతే. రాజా, ఆ సమీపముననే శ్యామవర్ణ శోభితుడయున్న మహాసూరుడు శ్రీరాముడు, వికసించిన పద్మముల వంటి కన్నులు గలవాడు, ఇక్ష్వాకు వంశజులలో అతిరథుడు. ఈయన పరాక్రమము అన్ని లోకములలోనూ ప్రసిద్ధికెక్కినది. ఈయన ధర్మమునకు కాణాచి, అధర్మము ఈయనను దరిచేరదు. ధర్మమును ఎన్నడునూ అతిక్రమింపడు. బ్రహ్మాస్త్రమును ప్రయోగించుటేందును ఉపసంహరించుటలోను సమర్థుడు. వేదవేత్తలలో శ్రేష్ఠుడు, వేదస్వరూపుడు. ఇతడు తన బాణప్రయోగములతో ఊర్ధ్వలోకములను, అధోలోకములను చిన్నాభిన్నమొనర్పగలడు. పర్వతములను ముక్కలు ముక్కలుగా వింపగలడు. ఇతని కోపమునకు గురియైనవాడు మృత్యుముఖమున చేరినట్లే. ఇతడు దేవేంద్రునివలే మిగుల పరాక్రమశాలి. నీవు దండకారణ్యము నుండి అపహరించుకుని వచ్చిన సీతాదేవి ఈ మహావీరుని భార్యయే. అట్టి శ్రీరామచంద్ర ప్రభువు యుద్ధమున నీ గర్వముననచుటకు సిద్ధముగా ఉన్నాడు. యస్యేష దక్షిణే పార్శ్వే శుద్ధజాంబూనద ప్రభ విశాలవక్షాస్తామ్రాక్షో నీలకుంచితమూర్ధజ ఏషోస్య లక్ష్మణో నామ భ్రాతా ప్రాణసమః ప్రియః నయే యుద్ధే చ కుశలః సర్వశాస్త్రవిశారద అమర్షి దుర్జయో జేతా విక్రాంతో బుద్ధిమాన్ బలి రామస్య దక్షిణో బాహుః నిత్యం ప్రాణో బహిశ్చరః న హేష రాఘవస్యార్ధే జీవితం పరిరక్షతి ఏషైనా సంసతే యుద్ధే నిహంతుం సర్వరాక్షసాన్. శ్రీరాముని కుడిప్రక్కన మేలిమి బంగారు కాంతులతో విలసిల్లుచున్నవాడు ఇతని తమ్ముడగు లక్ష్మణుడు. విశాలమైన వక్షస్థలముగలవాడు,
నీమీది కోపముతో కన్నులెర్ర జేసియున్నాడు. నల్లని ఉంగరాల జుట్టు గలవాడు. శ్రీరామునకు ఇతడు పంచప్రాణములు. ఈ సౌమిత్రి సర్వదా తనయన్న హితమునందే నిరతుడు, రాజనీతి ఎందు కుశలుడు, యుద్ధములలో ఆరితేరినవాడు, సమస్త శాస్త్రములను పుక్కిటబట్టినవాడు, సహనశీలుడు, శత్రువులకు అజేయుడు, అపజయమును ఎరుగనివాడు, ఈ పరాక్రమశాలి మిగుల ప్రతిభావంతుడు. ఈ మహాబలశాలి ఎల్లప్పుడునూ శ్రీరామునకు కుడిభుజముగా నిలబడుచుండును. అంతేగాదు ఆ ప్రభువునకు ఇతడు బహిప్రాణము. శ్రీరాముని కొరకు ఇతడు తన ప్రాణములను గూడ సరుకుగొనడు. ఈ వీరుడు తానొక్కడే యుద్ధమున రాక్షసులను అందరిని పరిమార్చుటకు ఉత్సాహపడుచున్నాడు. యస్తు సవ్యమసో పక్షం రామస్యాశ్రిత్య తిష్టతి. రక్షోగణ పరిక్షిప్తో రాజా హేష విభీషణః. శ్రీమతా రాజరాజేన లంకాయాం అభిషేచితః. త్వామేవ ప్రతిసంరబ్ధో యుద్ధాయేషోభివర్తతే. శ్రీరామచంద్ర ప్రభువును ఆశ్రయించుకుని ఆ స్వామికి ఎడమ పార్శ్వమున ఉన్నవాడు విభీషణుడు. నలుగురు రాక్షసులు ఈ విభీషణుని చుట్టూను చేరియున్నారు. రాజశ్రేష్ఠుడైన శ్రీరాముడు ఇతనిని లంకకు రాజుగా పట్టాభిషిక్తుని చేసెను. ఇతడు నీపైగల కోపముతో యుద్ధము చేయుటకై సిద్ధముగా నిలిచియున్నాడు. యంతు పశ్యసి తిష్టంతం మధ్యే గిరిమివా చలం. సర్వశాఖాముగేంద్రాణాం భర్తారం పరాజితం. తేజసా యశసా బుద్ధ్యా జ్ఞానేనాభిజనేన చ. యః కపీన్ అతిబభ్రాజ హిమవానివ పర్వతాన్. కిష్కింధాం యః సమధ్యాస్తే గుహాం సగహనద్రుమాం. దుర్గాం పర్వతదుర్గస్థాం ప్రధానేః సహ యూతపయః. యస్యేషా కాంచనీ మాలా శోభతే శతపుష్కర. కాంతా దేవమనుష్యాణాం యస్యాం లక్ష్మిః ప్రతిష్ఠితా. ఏతాం చ మాలాం తారాం చ కపిరాజ్యం చ శాశ్వతం. సుగ్రీవో వాలినం హత్వా రామేణ ప్రతిపాదితః. శ్రీరామునకును విభీషణునకును మధ్య గిరివలె నిశ్చలుడై స్థిరముగా నిలిచియున్నవాడు సుగ్రీవుడు. ఇతడు సమస్త వానరులకు ప్రభువు, అపజయము ఎరుగనివాడు. బలము, కీర్తి ప్రతిష్టలు, వివేకము, శాస్త్రజ్ఞానము, వంశోన్నతి మున్నగు విషయములలో వానరులందరిలోనూ పర్వతములలో హిమవంతునివలె శ్రేష్ఠుడు. దట్టమైన వృక్షములతో శోభిల్లెడి కిష్కింధ అను గుహ ఈయనకు నివాసస్థానము. పర్వత ప్రాకారములను కలిగియుండుటచే ఈ కిష్కింధ శత్రువులకు చొరరానిది. ఇతడు ముఖ్యులైన యూతపతులతో గూడి అచట నివసించుచుండును. సుగ్రీవుని మెడలో బంగారు హారము, కాంచనమాల శోభిల్లిచుండును. ఆ హరమున 100 సువర్ణకమలములు చెక్కబడియున్నవి. అందు లక్ష్మీదేవి సర్వదా నివసించుచుండును. దాని కొరకై దేవతలు, మనుష్యులు సైతము తహతహపడుచుందురు. శ్రీరాముడు వాలిని చంపిన పిమ్మట ఆ స్వామి అనుగ్రహముతో సుగ్రీవునకు కాంచనమాల, తార, వానరరాజ్యము ప్రాప్తించెను. శతం శతసహస్రాణాం కోటిమాహుర్మనీషిణ. శతం కోటిసహస్రాణాం శంఖ ఇత్యభిధీయతే. శతం శంఖసహస్రాణాం మహాశంఖ ఇతి స్మృతః. మహాశంఖసహస్రాణాం శతం బృందమితి స్మృతం. శతం బృందసహస్రాణాం మహాబృందమితి స్మృతం. మహాబృందసహస్రాణాం శతం పద్మమితి స్మృతం. శతం పద్మసహస్రాణాం మహాపద్మమితి స్మృతం. మహాపద్మసహస్రాణాం శతం ఖర్వమిహోచ్యతే. శతం ఖర్వసహస్రాణాం మహాఖర్వమిహోచ్యతే. మహాఖర్వసహస్రాణాం సముద్రం అభిధీయతే. శతం సముద్రసాహస్రం ఓఘ ఇత్యభిధీయతే. శతమోఘసహస్రాణాం మహోఘ ఇతి విశ్రుతః. గణిత శాస్త్రజ్ఞులు సంఖ్యాప్రమాణములను ఇట్లు తెలిపిరి. 100 లక్షలు 1 కోటి, 1,00,000 కోట్లు 1 శంఖము, 1,00,000 శంఖములు 1 మహాశంఖము, 1,00,000 మహాశంఖములు 1 బృందము, 1,00,000 బృందములు 1 మహాబృందము, 1,00,000 మహాబృందములు 1 పద్మము, 1,00,000 పద్మములు 1 మహాపద్మము, 1,00,000 మహాపద్మములు 1 ఖర్వము, 1,00,000 ఖర్వములు 1 మహాఖర్వము, 1,00,000 మహాఖర్వములు 1 సముద్రము, 1,00,000 సముద్రములు 1 ఓఘము, 1,00,000 ఓఘములు 1 మహోఘము. ఏవం కోటిసహస్రేణ శంఖానాం చ శతేన చ. మహాశంఖసహస్రేణ తథా బృందశతేన చ. మహాబృందసహస్రేణ తథా పద్మశతేన చ. మహాపద్మసహస్రేణ తథా ఖర్వశతేన చ. సముద్రేణ శతేనైవ మహోఘేన తథైవ చ. ఏష కోటిమహోఘేన సముద్రసదృశేన చ. విభీషణేన సచివై రాక్షసైః పరివారితః. సుగ్రీవో వానరేంద్రస్త్వాం యుద్ధార్థం అభివర్తతే. మహాబలవృతో నిత్యం మహాబలపరాక్రమః. ఈ విధముగా 1000 కోట్లు, 100 శంఖములు, 1000 మహాశంఖములు, 100 బృందములు, 1000 మహాబృందములు, 100 పద్మములు, 1000 మహాపద్మములు, 100 ఖర్వములు, 100 సముద్రములు, 100 మహోఘములు, కోటి మహోఘములు, ఇట్లు ఒక మహాసముద్రమువలె అసంఖ్యాకులైన వానర సైనికులతోనూ మహావీరుడైన విభీషణునితోనూ అట్లే తన మంత్రులతోనూ గూడిన వానర రాజైన సుగ్రీవుడు యుద్ధమున నిన్ను ఎదిరించుటకై ముందునకు వచ్చుచున్నాడు. మహాబల పరాక్రమశాలి అయిన ఇతని వెంట నిరంతరము మహాసైన్యములు తోడుగా ఉండును. మహారాజా, క్రూరగ్రహమువలె ఇచట చేరియున్న ఈ మహాసైన్యమును నిశితముగా పరిశీలించి చూడుము. పిమ్మట తగిన విధముగా ఆలోచించి శత్రువుల ముందు పరాభవము కలుగకుండా
నీకు జయము ప్రాప్తించునట్లు సముచితములైన ఉపాయములను ఆలోచింపుము. వాల్మీకి మహర్షి విరచితమే ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి యుద్ధకాండమునందు ఇది 28వ సర్గము.